హాయ్ ఫ్రెండ్స్, పెళ్లి పేరు వినగానే మీ మనసు ఆనందంతో ఉప్పొంగుతుంది. ఇక దీంతో పాటు పెళ్లి ముహూర్తం ఫిక్స్ అయిన తర్వాత రాత్రి నిద్రపోయే వరకు అబ్బాయి అమ్మాయి ఇద్దరు కలకాలం మాట్లాడుకుంటారు. ఇక పెళ్లి పేరుతో జరిగే ఆచారాలు చూడడము వినడము రెండు తప్పనిసరి. ఎందుకంటే ఇది చూసిన తర్వాత మీరు ఆశ్చర్యానికి గురవుతారు. అయితే ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ప్రపంచంలోనే వింత వివాహ ఆచారాలను మీకు చూపించబోతున్నాను. అయితే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేయండి. నెంబర్ 1 ఫ్రెండ్స్, తంజానియాలో మసాయ్ అనే ఒక కులం ఉంది. అక్కడ వారు ఒక అమ్మాయి పెళ్లి రోజున అమ్మాయి జుట్టును కత్తిరించేస్తారు. మరి పూర్తిగా గుండు చేసిన తర్వాత ప్రతి ఒక్కరు ఆమె తలపై ఉమ్మడం ప్రారంభిస్తారు. మరి అక్కడి ప్రజలు దీన్ని ఆశీర్వాదంగా భావిస్తారు. అదే మన భారతదేశంలో ఎవరైనా ఇలా చేస్తే ఇంకా అంతే సంగతులు. ఇంతకీ ఇది ఎలాంటి ఆచారం అయ్యా బాబు, మీరే ఆలోచించండి. నిజంగా చాలా విచిత్రం కదా. నెంబర్ 2 ఫ్రెండ్స్, భారతదేశంలో వరుడి మరుదులు తన బూట్లు దొంగిలిస్తే అదే రొమేనియాలో పెళ్లి కూతుర్ని కిడ్నాప్ చేసేస్తారు. అక్కడ పెళ్లి జరిగేటప్పుడు వరుడి వైపు నుండి వధువు దొంగిలించబడుతుంది. మరి వధువును వరుడికి ఇచ్చే ముందు అతనితో భారీగా డబ్బు డిమాండ్ చేస్తారు. ఆ డిమాండ్ నెరవేరగానే పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని అప్పగిస్తారు. నెంబర్ 3, చైనా మరి మంగోలియాలో డోర్ అనే ఒక తెగ ఉంది. అక్కడ ఒక వింతైన సాంప్రదాయం ఏమిటంటే ఈ జాతిలో ఎవరి పెళ్లి జరిగినా పెళ్లి జంటకు ఒక కత్తి ఇస్తారు. దాంతో ఆ జంట కోడిని చంపి దాని పొత్తి కడుపు నుండి లివర్ని తీయడం జరుగుతుంది. అయితే 100% సరైన లివర్ దొరికితే అది వారికి గొప్ప ఆనందంగా పరిగణించబడతారు. అదే దొరకకపోతే 100% లివర్ దొరికే వరకు కోళ్లను కోయాలి. పెళ్లి పేరుతో ఎలాంటి సాంప్రదాయాలు సృష్టించారు మీరే చూడండి. నెంబర్ 4, ఇప్పుడు మనం మౌరిటేనియా దేశం గురించి మాట్లాడుకుందాం. ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి పెళ్లి కొడుకు వాళ్ళు ఒక డిమాండ్ పెడతారు. అదేమిటంటే మాకు లావున్న అమ్మాయి కావాలని. అందుకే అక్కడ అమ్మాయి తల్లిదండ్రులు అమ్మాయిని చదివించుకోకుండా తమ కూతుర్ని తినిపించడంలో శ్రద్ధ చూపిస్తారు. ఇక ఆమె చదువు ముఖ్యం కాదని, లావుగా ఉండడమే ముఖ్యమని, అప్పుడే పెళ్లి చేసుకునే అవకాశం ఉంటుందని అంటారు. మరి ఇక్కడ అబ్బాయిల నుంచి ఇలాంటి డిమాండ్ ఎందుకు చేస్తారు అంటే అమ్మాయి ఎంత లావుగా ఉంటే ఆమె వైవాహిక జీవితం అంతే మెరుగ్గా ఉంటుందని నమ్ముతారు. ఎలాంటి వింత ఆచారాలు ఉన్నాయో చూడండి. మీకు ఎలాంటి అమ్మాయి కావాలి, లావుగా లేదా సన్నగా? కామెంట్స్లో తెలియజేయండి. నెంబర్ 5, ఆఫ్రికాలో ఒక అబ్బాయి మరియు అమ్మాయి వివాహం చేసుకున్నప్పుడు మరియు మొదటి రాత్రి జరిగినప్పుడు ఈ సాంప్రదాయం కొన్ని ప్రాంతాలలో ఎక్కువగా గుర్తించబడుతుంది. అదేమిటంటే అక్కడ మొదటి రాత్రి వధువు తల్లి వధువురాలుతో కలిసి ఉంటుంది. ఇక్కడ మొదటి రాత్రి వధువురాలు సుఖంగా ఉండదని, ఒకరికొకరు సర్దుకోలేరని, అందువల్ల వధువు తల్లి ఆమెతో కలిసి ఉంటుంది. తద్వారా వారు బాగా కలిసి ఉంటారు మరియు ఒకరినొకరు అర్థం చేసుకుంటారని. వీళ్ళు దీంతో అసలు ఇంకా అన్కంఫర్ట్గా ఫీల్ అవుతారు. మీరేమంటారు? ఇలాంటి విచిత్రమైన ఆచారాల గురించి కామెంట్స్లో తెలియజేయండి. ఇక మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.